గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం నుండి 2025 వరకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన జాతకులకు ప్రత్యేకంగా ఆర్థిక స్థితి ఎలా ఉంటుందో వివరిస్తాను. అంటే ఏ మూలాల నుండి ధనం లభిస్తుంది, ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలంగా ఉంటుంది, ఏ సమయంలో మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండదు, ఇలా ఆర్థిక స్థితికి సంబంధించిన అన్ని విషయాల గురించి ఈ వీడియోలో చాలా సింపుల్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా మొదటి 4 నెలలు సామాన్యంగా ఉంటుందండి. మొదటి 4 నెలలో తప్ప ఈ సంవత్సరంలోని మిగిలిన నెలలంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి కాలం. ఎందుకు ఇలా చెప్తున్నానో కూడా చెప్తాను. మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం అనేది 4వ ఇంట్లో ఉంటుంది. శని భగవానుడి యొక్క గోచారం అనేది కుంభరాశిలో 2వ ఇంట్లో ఉంటుంది. ఈ సమయంలో ఆర్థికంగా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు అంటే గురువు దృష్టి అనేది 8వ ఇంటి పైన 12th హౌస్ పైన ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే చెల్లించాల్సిన డబ్బులు ఆదాయం కంటే ఎక్కువగా ఉంటాయి. గతంలో మీరు తీసుకున్న ఈఎంఐలు కానీ, లోన్లు కానీ, ఎక్కడైనా అప్పులు చేసినా, నగలు విడిపించాల్సి వచ్చినా, ఇంట్లో శుభకార్యాలు చేయాల్సి రావటం కానీ, ఇలాంటి వాటిపైన ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది. స్టార్టింగ్లో మీ సంపాదన ఒక 11 రూపాయలు ఉంటే ఖర్చులు 15 రూపాయలు ఉంటాయి. కేవలం ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. మీ ఆదాయం కంటే కూడా ఖర్చులే ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. గతంలో మీరు తీసుకున్న లోన్లన్నీ కూడా తిరిగి చెల్లించాల్సి వస్తుంది స్టార్టింగ్లో. కాబట్టి స్టార్టింగ్ 4 మంత్స్ మాత్రం ఆర్థిక పరంగా మీకు కొంచెం కష్టతరంగా ఉంటుంది. అలాగే స్టార్టింగ్లో వృత్తి వ్యాపారాలలో కూడా ఆదాయం పెద్దగా పెరగదండి. మీరు ఏ వృత్తిలో స్థిరపడ్డా, ఏ వ్యాపారంలో స్థిరపడ్డా, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా సరే ఉద్యోగరీత్యా పెద్దగా అనుకూలంగా ఉండదండి. అంటే అభివృద్ధి ఉండదు. అనుకూలంగా లేకపోవటం అంటే డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి స్టార్టింగ్లో ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడతారు. అయితే రాహు యొక్క గోచారం అనేది మీకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక పరంగా మీకు అవసరం అయినప్పుడు మాత్రం చేతికి ఖచ్చితంగా ధనం అందుతుంది. ఏ మూలాల నుంచైనా సరే మీ స్నేహితులు మీకు సహాయం చేయటం కానీ, లేదా మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆదాయం పెరగటం కానీ, అలా మీకు డబ్బు సర్దుబాటు అవ్వటం. స్టార్టింగ్లో మీరు ఎలాంటి శుభకార్యాలు పెట్టుకున్నా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు ఆ సమయంలో ధనం కావాలి అనుకుంటే ఖచ్చితంగా రాహు యొక్క ప్రభావం వల్ల ఏదో ఒక మూలం నుండి మీకు ధనం అయితే సర్దుబాటు అవుతుందండి. స్థిరాస్తి అమ్మకాల ద్వారా లేదా పూర్వీకుల ఆస్తి అమ్మకాల ద్వారా కూడా కొంత ధనం రావటం, ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గటం జరుగుతుంది. ఎందుకంటే 2024 సంవత్సరంలో మకర రాశి వారికి చాలా వరకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. శని భగవానుడు మాత్రమే పూర్తిగా అనుకూలించట్లేదు. రాహు కూడా అనుకూలంగానే ఉన్నాడు. గురువు కూడా మే 1వ తారీఖు తర్వాత నుండి మీకు అనుకూలంగా మారతాడు. ఎటు తిరిగి స్టార్టింగ్లో మాత్రమే గురువు యొక్క ప్రభావం అనేది కాస్త ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఈ గోచారాన్ని కనుక మకర రాశి వారు అర్థం చేసుకున్నట్లయితే గురుబలం లేని సమయంలో ఖర్చులను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే గురుబలం లేని సమయంలో చాలాసార్లు అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఒక 10 రూపాయలు ఖర్చు పెడదాం అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్తే 100 రూపాయలు అవుతాయి. ఎందుకు? గురువు మీకు అనుకూలించట్లేదు కాబట్టి. కావున వీలైనంత వరకు మకర రాశి వారు స్టార్టింగ్ 4 మంత్స్ సమయంలో అవసరమైన విషయాలపైన, అవసరమైన వస్తువులపైన తప్ప వేరే వాటిపైన డబ్బు ఖర్చు చేయటం మంచిది కాదండి.
మీకు కావాలంటే మే 1వ తారీఖు తర్వాత ఖర్చు చేయవచ్చు. ఎందుకంటే ఆదాయం పెరుగుతుంది. గురుగ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది. దాదాపు చాలా వరకు గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మొదటి 4 నెలల సమయంలో ఖర్చులను తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. ఇతరుల ప్రలోభం కారణంగా వేరే వారు ఖర్చు చేస్తున్నారు కదా! నేను కూడా ఖర్చు చేస్తాను. లేకపోతే పక్కవారి ముందు నా పరువు పోతుంది అని ఎక్కువగా ఖర్చు చేయకుండా, ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా స్టార్టింగ్‌లో ధనం ఆదా చేయటానికి ప్రయత్నించండండి. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కువగా ధనాన్నయితే ఆదా చేయలేకపోతారు. అట్‌లీస్ట్ ఖర్చులనైనా తగ్గించుకోండి. ఈ సంవత్సరంలో మీకు ఎటువంటి విషయాలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయంటే, మీ ఇంట్లో శుభకార్యాల కోసం కానీ, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య అవసరాల కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ 2024 సంవత్సరం చివరి వరకు కూడా శని భగవానుడి యొక్క దృష్టి అనేది 11వ ఇంటి పైన ఉంటుంది. ఈ శని స్థితి 2వ ఇంట్లో ఉండటం వల్ల ముఖ్యంగా మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి పెట్టుబడులు పెట్టడం మాత్రం అంతగా అనుకూలించదండి. ఒకవేళ తప్పనిసరిగా ఏప్రిల్ లోపు పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఎప్పుడైతే సూర్యుడు అనుకూలంగా ఉంటాడో, కుజుడు అనుకూలంగా ఉంటాడో ఆ సమయంలోనే పెట్టుబడుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవటం, పెట్టుబడులు పెట్టటం, మధ్యవర్తిని ఎవరినైనా చూసుకుని పెట్టుబడులు పెట్టటం మంచిది. అప్పుడే నష్టపోకుండా ఉంటారు. గురువు, శని 2 గ్రహాలు కూడా అననుకూలంగా ఉన్న సమయంలో పెట్టుబడులు పెట్టడం అయితే మంచిది కాదండి. కాబట్టి మీరు వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దామనుకున్నా, స్టాక్ మార్కెట్‌లో కానీ, షేర్ మార్కెట్‌లో కానీ, లాటరీల్లో కానీ, పేకాటలో కానీ, బెట్టింగుల్లో కానీ ఎటువంటి వాటిల్లోనైనా సరే, లేకపోతే ఆస్తిని కొనుగోలు చేద్దాం అనుకున్నా, ఇలాంటి వాటిల్లో గురుగ్రహం, శని భగవానుడు అననుకూలంగా ఉన్న సమయంలో పెట్టుబడులు పెట్టడం అంత మంచి నిర్ణయం కాదండి. ఒకవేళ ఖచ్చితంగా పెట్టవలసి వచ్చిందనుకోండి, ఎప్పుడైతే కుజుడు అనుకూలంగా ఉన్నాడో, సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నాడో చూసుకోండి. అప్పుడు పెట్టుబడి పెట్టండి, తప్పు లేదు. ఈ సంవత్సరం మే 1వ తారీఖు తర్వాత అయితే పెట్టుబడులు పెట్టండి. మీకు అనుకూలంగానే ఉంటుంది. గురువు అనుకూలంగా ఉంటాడు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఒకవేళ నష్టపోయినా మళ్ళీ పుంజుకోగలుగుతారు. గురువు 5వ ఇంట్లోకి మారటంతో గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి ఎక్కువగా లాభాలు రావటమే కాకుండా మీ ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ ఏ వృత్తిలో స్థిరపడ్డా సరే ఆదాయం అయితే పెరుగుతుందండి. ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఏదో ఒక మూల నుండి ధనం లభిస్తుంది. బెల్లం చుట్టూ ఈగలు ఎలా అయితే గుమ్ము కొడతాయో మే 1వ తారీఖు తర్వాత మాక్సిమం గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ధనం కూడా మీ దగ్గరికి అలానే వస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. గురు దృష్టి అనేది 9వ ఇంటి పైన, 11వ ఇంటి పైన, 1వ ఇంటి పైన ఉంటుంది. కాబట్టి మీ ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. మీ అంతరగా మీరే రూపాయి పెట్టుబడి పెడదామన్నా 100 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎటువంటి దానిపైన పెట్టుబడి పెట్టాల్సి వచ్చినా మీకు గురుబలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మే 1వ తారీఖు తర్వాత ఎవరు చెప్పకుండానే, ఎవరు సలహాలు ఇవ్వకుండానే సరైన విధంగా ఆలోచించి, బాగా పరిశీలించి సరైన వాటిపైనే పెట్టుబడి పెడతారు. దానివల్ల భవిష్యత్తులో నష్టాలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు ఆర్థిక పరంగా. అంతేకాకుండా మే 1వ తారీఖు తర్వాత శ్రమకు తగిన ప్రతిఫలం అయితే మీకు అందుతుందండి. అదృష్టం మీకు తోడవుతుంది. స్థిర చరాస్తులను కూడా కొనుగోలు చేయగలుగుతారు. బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు. ముఖ్యంగా మీరు చాలా కాలం నుండి ఇంటిని కనుక కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లయితే ఇంటిని కానీ, వాహనాన్ని కానీ, ఫ్లాట్ని కానీ, భూమిని కానీ, వ్యవసాయ భూమిని కానీ ఇలాంటి వాటిని కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక మే 1వ తారీఖు తర్వాత నవంబర్ 14వ తారీఖు లోపు ఖచ్చితంగా ఏదో ఒక స్థిర చరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు డ్రాబ్యాక్ ఏంటంటే శని భగవానుడు మీకు అనుకూలించట్లేదండి. కాబట్టి ఆర్థిక వ్యవహారాలలో తొందరపడకుండా జాగ్రత్త పడాలి. మిమ్మల్ని బాగా నష్టపరచడు కానీ తొందరపడేలాగా చేస్తాడు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకోండి, ఏమీ ఆలోచించకుండా శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వెంటనే పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఆలోచిస్తారు.
కానీ మే 1వ తారీఖు తర్వాత శని అనుకూలంగా లేకపోయినా గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు. గురుబలం ఉందనుకోండి, ఆ మనిషి బాగా ఆలోచించగలుగుతాడు. ₹1 పెట్టుబడి పెడదామన్నా 10 సార్లు ఆలోచిస్తాడు. కాబట్టి మకర రాశి వారు మే 1వ తారీఖు ముందు నా మాట విని ఎక్కడ పెట్టుబడులు కనుక పెట్టకపోతే నష్టపోయే అవకాశాలే ఉండవు.